హాయ్ హాయ్ డ్యూడ్స్, మళ్ళీ మీ ఫేవరెట్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ నేను చెప్పబోయేది సూటిగా మాస్గా ఫుల్ ఇన్స్పిరేషన్తో చెప్తాను. ఇది వేటగాడి కథ కాదు, వేటలో మనిషి అయిన ప్రెడిటర్ గురించి. మీ అందరికీ తెలిసిందే, ఇది ప్రెడిటర్ ది బ్యాడ్లాండ్స్. ఓకే, ఈ సినిమా ఏంటి, కొత్తదేమైనా ఉందా, వేట ఎవరు చేశారు, ఎవరిని వేటాడారు అన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. కాబట్టి ఒక చిన్న ఛాయ్ పెట్టుకోండి, చూడండి. ఎందుకంటే ఇప్పుడే మన అడవిలోకి అడుగు పెడుతున్నాం. అడవి మీన్స్ కొత్త గ్రహంలోకి అడుగు పెడుతున్నాం. ఓకే, ప్రెడిటర్ ది బ్యాడ్లాండ్స్ సినిమా స్టోరీ సింపుల్గానే ఉంది, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఏం లేదు భయ, మన ప్రెడిటర్ అనేది ఒక యాజ్యో కులానికి చెందినవాడు అనమాట. మన ప్రెడిటర్ హీరో పేరు డెక్ అనమాట. ఈ డెక్ అనేవాడు ఒక యాజ్యో కులానికి చెందినవాడు. ఈ కులం వలన వాడిని బహిష్కరిస్తారనమాట. ఎందుకు బహిష్కరిస్తారంటే, ఒక వేటలో వాడు దయ చూపిస్తారనమాట. దయ చూపిస్తాడు. ఆ దయ చూపించినప్పుడు వాడిని అలా చేయడం వారి కులంలో పెద్ద నేరం. దానివల్ల వాడిని సంఘ బహిష్కరణ చేస్తారు. సంఘ బహిష్కరణ చేసినప్పుడు ఎలా చేస్తారంటే, వాడిని ఒక కొత్త గ్రహంలోకి వదిలేస్తారు. అక్కడ మన మనిషి సైడ్ నుంచి కూడా ఒక ఇద్దరు జంట, అంటే ఒక టూ రోబోటిక్స్ అనేది కూడా అక్కడ ఉంటాయి, ఆల్రెడీ ఉంటాయి. వాడు అక్కడికి వెళ్తాడు. వీళ్ళిద్దరు కలిసి వీడు వేటగాడు, ఆ జంట ఎలా సర్వే అవుతారు, అక్కడ ఏమేమి కనిపెడతారు. ఇంకా అంటే డెక్ అంటే మన హీరో పేరు డెక్ అనమాట. మన డెక్ వాడి విలువలను మళ్ళీ పొందడానికి ట్రై చేస్తారనమాట. ఇదే ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా సింపుల్గానే ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రెడిటర్ 9 సిరీస్ ఉంది కదా, ఆ 9 సిరీస్ చూడకపోయినా ఈ సినిమా అనేది స్టార్టింగ్ అంటే ఫ్రెష్గానే తీశారు. అంటే దీంట్లో మన డెక్ ఎలా అంటే హీరో అనమాట. దీంట్లో విలన్, అన్ని సినిమాలు విలన్గా చూపించారు, దీంట్లో హీరోలా చూపిస్తారు. దీంట్లో విలన్ వచ్చి మన సెయింతే ఉంటుంది అనుకో. అంటే ఇద్దరు రోబోటిక్లో ఒక రోబోటిక్, వాళ్ళిద్దరు అక్క చెల్లిలాగా చూపిస్తారు. దాంట్లో ఒకటి విలన్గా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మెయిన్ విలన్ వచ్చి మన డెక్ వాళ్ళ నాన్నే, వాళ్ళ అన్నని చంపేస్తాడు. ఇది మొత్తం సినిమా అంతా మీరు చూస్తే సూపర్గా ఉంటుంది. నేను అన్నీ చెప్పను, జస్ట్ మీకు రివీల్ చేస్తున్నాను అంతే, ఎలా ఉంటుంది సినిమా అనేది. సూపర్గా ఉంది భయ్య, మీరు అందరూ చూడండి. ఈ సినిమా వాతావరణం మాత్రం అద్భుతం బాస్. ఇది సాధారణ స్కైఫై కాదు, ఇది గ్రిట్టి వైల్డర్నెస్ అనమాట. ఆర్టిఫిషియల్ సూర్యుడు, అంటే ఆర్టిఫిషియల్ సన్ను, పొడి నేల, ముదురు గాలి. ప్రెడిటర్ ఫ్రాంచైజీకి ఇది కొత్త సినిమా అని చెప్పొచ్చు. డాన్ బెర్గ్ మాత్రం సూపర్గా చేశాడు ఈ సినిమాని. ప్రే సినిమాలో మట్టి గొప్ప ఫీల్ని ఇచ్చినట్టు, ఇక్కడ మాత్రం ఆ మట్టిని యుద్ధరంగంగా చూపించాలన్నమాట. ప్రతి అంటే ప్రేమ్ సినిమా ఫోటోగ్రఫీ ఫైర్ కానీ, ప్రెడిటర్ షూట్ ప్రాక్టికల్గా ఉంది దీంట్లో. అంటే మజిల్స్ కట్ అవుట్ చేసినట్టు కనిపిస్తుంది. ఈసారి వాళ్ళైతే సీజీఐ కంటే రియల్ షూట్స్ వాడారనమాట. అంతేకాదు, ప్రెడిటర్ మాస్క్లో కొత్త సింబల్స్, ట్రైబల్ మార్కింగ్ అన్నీ కలిపి ఫ్యాన్స్కి, అంటే సినిమా చూసే వాళ్ళకి కానీ సూపర్గా ఉంటుంది అనమాట. అది అసలు ట్రీట్ ఏంటంటే యాక్షన్. ఈసారి ప్రెడిటర్ కేవలం వేటాడమే కాదు, ఆలోచించడం కూడా సూపర్గా ఉంది. డెక్ వర్సెస్ ఏలియన్ క్రియేచర్ ఫైట్ సీన్స్ మైండ్ బ్లోయింగ్ కదా. అదేలాగా ప్రాక్టికల్ ఎక్స్ప్రెషన్స్, షోల్డర్ కెనాన్ షాట్స్, స్టీల్ని కిల్ చేస్తారు దీంట్లో. అంటే అన్ని రోబోట్స్ ఉంటాయి, ఏ ఒక్క సీన్ కూడా సైలెంట్గా ఉండదు, సూపర్గా ఉంటుంది. ఇంకా సైన్స్ అయితే ఉన్న అన్ని సన్నివేశాలు, ఎమోషన్స్ అయితే సూపర్గా చూపించారు. ఒక రోబోటిక్ యంత్రం కూడా ఎంపతి చూపిస్తే, అంటే సింపతి అనుకో, అదేదో ఒకటి సింపతి చూపిస్తే వేటగాడు కూడా మనసు తెరుస్తాడు అనే ఇదే డైరెక్ట్ హైలైట్ చేశాడు అనమాట. సూపర్గా చూపించాడు. ఫైట్ సీక్వెన్స్లలో కెమెరా యాంగిల్స్ సాలిడ్గా చూపించారు. క్లోజ్అప్ షాట్స్లో సూపర్ అనమాట. హీట్ విజన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సూపర్గా ఉంది. ఫ్యాన్స్కి సూపర్గా నచ్చుతుంది. ప్రెడిటర్ ఫ్యాన్స్ అయితే
ఫ్యాన్స్‌కి చాలా బాగా నచ్చుతది. దీంట్లో ఇంకా సెకండ్ హాఫ్ విషయానికొస్తే 'ప్రెడిటర్ వర్సెస్ ప్రెడిటర్' డ్యూల్ ఆ సీన్‌కు థియేటర్‌లో సూపర్‌గా నేనైతే థియేటర్‌లో సూపర్‌గా అంటే గూస్ బంప్స్ కాదు గానీ, ఒక కొత్త ఇంట్రెస్టింగ్ అనేది ఫీల్ అయ్యా. ఇది ఫ్రాంచైజీ హిస్టరీలోనే టాప్ 3 ఫైట్స్‌లో ఒకటవుతుందనుకుంటా నేనైతే. ఇంకా దీనికొస్తే దీంట్లో మెయిన్ థీమ్ ఏందంటే హ్మ్. 'ప్రెడిటర్' డైరెక్టర్ ఏం చెప్తున్నాడు కన్వే చేస్తున్నాడంటే ప్రతి వేటగాడికి కూడా ఒక హృదయం ఉంటుంది అనేది డైరెక్టరు ఈ సినిమాలో మనకు చూపిస్తారనమాట. డెక్కీ క్యారెక్టర్‌లో గిల్ట్, ఆ రిడెంప్షన్ గాని అండ్ హానర్ థీమ్స్ అద్భుతంగా సూపర్‌గా ఆహ్, సెట్ అయ్యాయి. 'సియా' ద్వారా హ్యుమానిటీని రిఫ్లెక్ట్ చేశాడు. మనిషిలా అనిపించేది ఎవరో చెప్పడం కష్టమవుతుంది అనేది సూపర్‌గా చూపించేశాడు. ఎమోషనల్ ట్రాక్ మైండ్ వే దీంట్లో కొంచెం సూపర్‌గానే వస్తుంది దీంట్లో. 'సియా' చెప్పే డైలాగ్ ఏందంటే, యూ హంట్ దీంట్లో నాకు ఈ సినిమాలో అది రాసా దానికి చెప్తాను. 'తియా' అంటే ఒక సూపర్‌గా ఉంటది. ఆ మెసేజ్ అనేది మీకు చెప్తా. 'తియా హంట్ బికాస్' 'తియా' అనేది ఒక డైలాగ్ చెప్పాడు. 'యూ హంట్ బికాస్ యూ ఫియర్ బీయింగ్ హంటెడ్' అంటే దీని తెలుగులో అర్థం ఏందంటే, నువ్వు వేటాడేది భయంతో కానీ భయపడేది వేటగాడే. అంటే సూపర్‌గా ఉంది ఈ థీమ్ అనేది. ఈ డైలాగ్ లెవెల్‌లో సినిమామేటిక్ ప్రావర్టీ సూపర్‌గా ఉంది. నాకైతే ఆ డైలాగ్ అయితే బాగా నచ్చింది. దీంట్లో నెగెటివ్ విషయానికొస్తే హ్మ్. మైనస్ పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి చెప్తా. ఏందంటే క్లాసిక్ 'ప్రెడిటర్' హారర్ ఫీల్ కొంచెం తగ్గిందనుకుంటా. ఇంకా ఫేసింగ్ కొన్ని చోట్ల స్లో అయింది. కానీ ఇది డైరెక్షన్, డెసిషన్, ఎమోషన్ డెప్త్ కోసం అనుకుంటా నేనైతే. మరి హార్డ్‌కోర్ 'ప్రెడిక్టర్' అనే అభిమానులకు ఇది కొంచెం సాఫ్ట్‌గా అనిపించవచ్చు. కానీ కొత్త ఆడియన్స్‌కి ఇది పర్ఫెక్ట్‌గా ఎంట్రీ పాయింటే. ఫైనల్ విషయానికొస్తే ఆహ్, 'ప్రెడిటర్ ది బ్యాడ్‌లాండ్స్' అంటే వేటగాడి ఎవల్యూషన్. ఇది ఫ్రాంచైజ్‌కి ఇది కొత్త దిశ చూపించిన సినిమా అనుకోవచ్చు. విజువల్స్ సూపర్బ్, ఫైట్ టాప్ నాచ్, ఎమోషన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్, క్లైమాక్స్ ఫిట్ సీన్స్ బెస్ట్ లెవెల్ అనమాట. దీనికి నా రేటింగు 4.5 ఔట్ ఆఫ్ 5. మాస్ ప్లస్ సీన్స్ సూపర్‌గా ఉన్నాయి. మీకు గాని వేటగాడు మారాడు కానీ వేట ఇంకా ముగియలేదు. సెకండ్ హాఫ్ ఉందో నాకు తెలీదు. ఇదే 'ప్రెడిటర్ ది బ్యాడ్‌లాండ్స్' స్టోరీ. సినిమాకెళ్ళి చూడండి. సూపర్‌గా ఉంటది ఈ సినిమా. మరి ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మాస్ మూవీ రివ్యూలు మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. అందరికీ బై డ్యూడ్స్.